వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. వ్యవసాయం అంటే దండగ కాదు, కాస్తంత అవగాహనతో చేస్తే అది ఓ పెద్ద పండగే అని డంకా బజాయించి చెప్తున్నాడు నెల్లూరు జిల్లా విడవలూరు మండలానికి చెందిన యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫార్మర్ వేటగిరి హర్షద్ విహార్. ఈయన పండిస్తున్న పంట వరి ధాన్యాల చరిత్రలోనే ఓ కొత్త ట్రెండ్, ఓ బ్లాక్ బస్టర్, ఫుల్లీ ఆర్గానిక్. మరి ఇంత గొప్ప పంట పండిస్తున్న ఈ యువ రైతు ఎటువంటి ఎరువులను వాడుతున్నారు, ఎలాంటి క్రిమి సంహారక మందుల్ని కొడుతున్నారు అన్నదేగా మీ అందరి సందేహం. నిజంగా మీరు నమ్మరండి, ఆయన మట్టిని మాత్రమే ఎరువులుగా ఉపయోగిస్తారు, మట్టిని మాత్రమే క్రిమి సంహారక మందులుగా కొడతారు. నమస్తే అండి హర్షద్ విహార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిన్న కాల్ చేసి పిలవంగానే నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ హైదరాబాద్లో మా స్టూడియోకి వచ్చారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో మీకు సంబంధించిన పోస్టింగ్స్, ఆర్టికల్స్ అన్ని చూస్తున్నాను. రెగ్యులర్గా కూడా మీరు ఈ సివిఆర్ వరి సాగు విధానానికి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మీ అంటే వ్యవసాయంలో మీ దైనందిక జీవితానికి సంబంధించిన అనేక విషయాలను కూడా మీరు ఫేస్బుక్లో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇవాళ ఇంటర్వ్యూ చేయడము. ఎందుకంటే మీరు నేను ఇద్దరం ఒకే జిల్లాకు చెందిన వాళ్ళం, ఇద్దరం కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వాళ్ళమే. అండ్ మరొక విశేషం ఏంటంటే ఇద్దరం కూడా విడవలూరు మండలానికి చెందిన వాళ్ళమే. సో ఇవాళ ఒకే ఊరికి సంబంధించిన ఇద్దరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ హర్షద్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఒక విషయం స్పష్టంగా చెప్పండి హర్షద్, ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి మీరు తెలంగాణ సోనా RNR 15048 చాలా మంది పంపిస్తున్నారు కదా, ఎస్పెషల్లీ డయాబెటిక్ ఉన్న చాలా మంది వాడుతున్నారు కదా. మరి ఇప్పుడు ఈ రైస్ వాడక ముందు, ఈ రైస్ వాడిన తర్వాత డయాబెటిక్ పేషెంట్స్ లో ఏదైనా కొంత అంటే డయాబెటిక్ తగ్గుదలలో ఏదైనా కొంత మార్పులు చేర్పులు అనేవి ఎవరైనా చూసారా? అంటే మీకెవరన్నా చెప్పారా సార్ ఈ రైస్ వాడక ముందు మా డయాబెటిక్ ప్రొఫైల్ ఈ విధంగా ఉండేది, సో ఈ రైస్ వాడిన తర్వాత లాస్ట్ 6 months లో లేదంటే 1 year లో ఇవాళ మా డయాబెటిక్ ప్రొఫైల్ ఈ విధంగా ఉందని ఎవరన్నా మీకు చెప్పారా, ఫీడ్బ్యాక్ ఇచ్చారా? చాలా మంది చెప్పారు. ఇప్పుడు గుంటూరు నుంచి ఫోన్ చేశారు మొన్న, ఇదే సార్ ఒక 3 months నుంచి కన్స్యూమ్ చేస్తున్నారు ఆయన. కానీ ఇంకా అసలు మా గ్రాండ్ ఫాదర్ ఉన్నారు కదా, ఆయనకి షుగర్. ఇప్పుడు ఆయన దాదాపు 3 years నుంచి అదే రైస్ తింటారు. మనమే పండించి ఇప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది షుగర్ అనేది. ఎందుకంటే ఆ పేరే షుగర్ లెస్, రైస్ పేరే షుగర్ లెస్ అంటాడు. చాలా మంది తెలియక RNR 15048 అన్న, తెలంగాణ సోనా అన్న, షుగర్ లెస్ అన్న పేర్లు అనేకం, కానీ ఇతను మాత్రం ఒకటేను. చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి చెప్తుంటారు కంట్రోల్ అయిందండి అని, నిజంగానే అది షుగర్ లెస్, దాంట్లో 51.6% ఉంటుందని. ఇది చాలా మంది డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తుంటారు రైస్. చాలా మంది డాక్టర్స్ కూడా ఈ RNR 15048 తినండి, అంటే రైస్ కన్స్యూమింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు కదా, వాళ్ళకి ఈ విధంగా చేస్తా ఉంటారు. మా గ్రాండ్ ఫాదర్ కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ విధంగా చాలా మంది కూడా ఫోన్ చేస్తుంటారు మనకి, సార్ బాగుంది కంట్రోల్. అది ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఆ రైస్ తినడం వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటది. ఇప్పుడు కొంతమందికి షుగర్ లేని వాళ్ళకి అటాక్ కాకుండా ఉపయోగపడుతుంది. అది అందువల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినాల్సినటువంటి రైస్ అది RNR 15048.